నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి నెల 2 సార్లు కేబినెట్ సమావేశాలు. రాష్ట్ర పాలనపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం. సీఎం రేవంత్ తో మీనాక్షి నటరాజన్ భేటీ. పార్టీ నేతల అభిప్రాయాలపై చర్చ. 25 ఏళ్ల రాజకీయ జీవితంలో తప్పు చేయలేదు. కాళేశ్వరం విచారణపై ఎంపీ ఈటల కామెంట్స్. హామీల అమలులో ప్రభుత్వం విఫలం. చిత్తశుద్ధి కరువైందని హరీష్ రావు ధ్వజం. యాదాద్రి జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 3 పూటల సన్న బియ్యం తినిపిస్తున్నటువంటి మనసున్న మహారాజు మా ఉత్తమన్నను మాట్లాడుతుందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత పెద్ద నిలిసే చప్పట్ల ద్వారా స్వాగతం పలకాలి కదా. పక్కనే ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్ కి వినిపించేలాగా చప్పట్లు కొట్టాలి. చేతులున్న వారు చప్పట్లు కొట్టాలి. సభాధ్యక్షులు, మీ అభిమాన నాయకుడు, ప్రియ మిత్రుడు, స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ పీర్ల ఐలయ్య గారు, మీ అభిమానం చూస్తుంటే బాగుంది. వాల్యూమ్ పెంచమ్మా, సౌండ్ బాయ్ వాల్యూమ్ పెంచు. మీ అభిమానం చూస్తుంటే పీర్లైలేని మీరు రెండోసారి 2 మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి నమ్మకం కలుగుతుంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, ప్రియ మిత్రుడు నల్గొండ టైగర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్దలు గౌరవనీయులు రెవెన్యూ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు, మీ నియోజకవర్గానికి అద్భుతమైన మెడికల్ కాలేజ్ బిల్డింగ్ కట్టిస్తున్న దామోదర్ రాజనరసింహ గారు, సోదరిమణి పంచాయతీరాజ్ మంత్రివర్యులు సీతక్క గారు, తమ్ముడు ప్రియ మిత్రుడు పార్లమెంట్ సభ్యుడు కిరణ్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు ప్రియ మిత్రులు తీర్మార్ మల్లన్న గారు, శాసన మండలి సభ్యులు ప్రియ మిత్రులు శంకర్ నాయక్ గారు, శాసన సభ్యులు మరో నల్గొండ టైగర్ రాజగోపాల్ రెడ్డి గారు, శాసన సభ్యులు వేముల వీరేశం గారు, శాసన సభ్యులు సోదరులు ప్రియ మిత్రులు అనిల్ రెడ్డి గారు, శాసన సభ్యులు ప్రియ మిత్రులు మందుల శామ్యూల్ గారు, ఎవరన్నా పేరు మర్చిపోతే క్షమించాలని కోరుతూ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, స్థానిక నాయకులందరికీ, మరి ఆలేరు నియోజకవర్గం నలుమూల చేసిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి పీర్ల ఐలయ్య గారు మీరందరూ కూడా అదృష్టవంతులు. ఈరోజు ఆలేరు చరిత్రలో నిలిచిపోద్ది. పెద్దలు గౌరవనీయులు మోత్పల్లి నరసింహులు గారు, సారీ వారి పేరు మర్చిపోయినా, మరి
ఈరోజు ఆలేరు చరిత్రలో నిలిచిపోతుందని మనం చేస్తున్నా. ఒక నియోజకవర్గంలో ఒకే రోజు 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభం కావడం, శంకుస్థాపన కావడం ఈ రాష్ట్ర చరిత్రలోనే అరుదైన సంఘటన. మరి పీర్ల ఐలయ్య గారి నిరంతర శ్రమ, వారి కష్టం గుర్తించి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులందరూ కూడా, ప్రత్యేకంగా జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి మీ అభిమాన నాయకుడు పీర్ల ఐలయ్య గారి శ్రమ, వారి కష్టం గుర్తించి ఈరోజు అందరం కూడా, ముఖ్యమంత్రి గారు మేము అందరం కూడా మీ నియోజకవర్గంలో 1000 కోట్ల రూపాయల పనులు, 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు శంకుస్థాపనకి, ప్రారంభానికి రావడం ఈ ఆలేరు చరిత్రలోనే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లా చరిత్రలో నిలబడిపోతని ఒక పండుగ రోజని చెప్పి నేను మనం చేస్తున్నారు. మిత్రులారా, నేను ముందుగా సన్నబియ్యం గురించి మాట్లాడి ఆ తర్వాత ఇరిగేషన్ గురించి మాట్లాడతాను. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో 80% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మరి రాష్ట్ర మంత్రులందరూ కూడా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీరు జాగ్రత్త వినాలి. ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ జరగని విధంగా సంవత్సరానికి 13,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి నిరుపేదకి, మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా ప్రతి వ్యక్తికి 6 కిలోల మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్న గొప్ప ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కడ జరగలే, తెలంగాణ రాష్ట్రంలో జరగలే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగలే. గతంలో కూడా ప్రభుత్వాలు ఖర్చు పెట్టినాయి. గతంలో ఉన్న ప్రభుత్వాలు సుమారు 11,000 కోట్లు ఖర్చు పెట్టి 6 కిలోల దొడ్డు బియ్యము కోర్స్ గ్రెయిన్స్ ఇచ్చేది. మీలో చాలా మందికి తెలుసు, గతంలో వచ్చే రాషను 80-90% జనాభా తినకపోయేవాడు. అక్రమ వ్యాపారాలకి, రైస్ మిల్లో రీసైక్లింగ్ కి, పోల్ట్రీ ఫార్మ్స్ కి, కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ కి గతంలో వచ్చే రేషన్ ఉపయోగపడేది. నిరుపేదలకు ఉపయోగపడేది కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల జనాభాకి ప్రతి వ్యక్తికి ప్రతి నెల 6 కిలోల మంచి క్వాలిటీ ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్న గొప్ప ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నా. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఉచితంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇవ్వడం లేదు అనే విషయం కూడా నేను మీకు మనం చేస్తున్నా. ఇది అందరికీ ఆహార భద్రత కల్పించే విధంగా, మన తల్లి సోనియా గాంధీ గారి కల నెరవేరే విధంగా 80% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టి ఆహార భద్రత కల్పిస్తున్న మరి గొప్ప ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. మిత్రులారా, పదే ఈ విషయాన్ని
ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి నెల 2 సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు 15 రోజులకు ఒకసారి చొప్పున కేబినెట్ సమావేశాలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విధానపరమైన నిర్ణయాల విషయంలో ఆలస్యం చేయకుండా వేగం పెంచాలని, అందుకే 2-3 నెలలకోసారి కాకుండా క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై క్రమం తప్పకుండా కేబినెట్లో సమీక్ష చేయనున్నారు. ప్రతి నెలలో మొదటి 3వ శనివారం రోజున కేబినెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ చర్య ద్వారా ప్రభుత్వం తన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి నెల 2 సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. మేరకు 15 రోజులకు ఒకసారి చొప్పున కేబినెట్ సమావేశాలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విధానపరమైన నిర్ణయాల విషయంలో ఆలస్యం లేకుండా వేగం పెంచాలని, అందుకే 2-3 నెలలకోసారి కాకుండా క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై క్రమం తప్పకుండా కేబినెట్లో సమీక్ష చేయనున్నారు. ఇక ప్రతి నెల మొదటి 3వ శనివారం రోజున కేబినెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ చర్య ద్వారా ప్రభుత్వం తన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి నెల 2 సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు 15 రోజులకు ఒకసారి చొప్పున కేబినెట్ సమావేశాలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విధానపరమైన నిర్ణయాల విషయంలో ఆలస్యం లేకుండా వేగం పెంచాలని, అందుకే 2-3 నెలలకు ఒకసారి కాకుండా క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై క్రమం తప్పకుండా కేబినెట్లో సమీక్ష చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్, ప్రతి నెల మొదటి 3వ శనివారాల రోజున కేబినెట్ సమావేశం అవనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి లెనిన్? ఓకే, రైట్ విజయ్. తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇకపై ప్రతి నెల 2 సార్లు కేబినెట్ సమావేశాలు అయితే నిర్వహించనుంది. 15 రోజులకు ఒకసారి మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నిర్ణయించారు. అయితే కొన్ని నిర్ణయాలపైన ఏదైతే విధానపరమైన నిర్ణయాల విషయంలో ఆలస్యం లేకుండా వేగం పెంచాలని, అందుకే 2-3 నెలలకోసారి కాకుండా కేబినెట్ నెలకు 2 సార్లు నిర్వహించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై క్రమం తప్పకుండా సమీక్షలు అయితే జరపనున్నారు. మంత్రులతో ఎప్పటికప్పుడు చర్చించేందుకు వీలుగా 2 వారాలకు ఒకసారి మంత్రివర్గ సమావేశం ఉండేలా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అధికారులను సీఎం ఆదేశించారు.
ప్రతి నెల మొదటి 3వ శనివారం రోజున మంత్రివర్గ సమావేశం అయితే నిర్వహించే యోచనలో ప్రభుత్వం అయితే ఉన్నది. ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు 17 సార్లు కేబినెట్ భేటీలు అయితే జరిగాయి. అయితే ఏదైతే ప్రజలకు కొన్ని పథకాలు వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి కొన్ని పథకాల మీద పూర్తిగా సుదీర్ఘంగా చర్చించడానికి మంత్రులందరితో చర్చించిన అనంతరం నిర్ణయాలు తీసుకోవడానికి ఇలా క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అట్లనే మనం చూసుకున్నట్లయితే నిన్న రాజధాని యువ వికాస గురించి కూడా క్యాబినెట్ లో చర్చించడం జరిగింది. ఇలాంటి అనేక విషయాలపైన జనం నుండి కొన్ని స్పందనలు సేకరించిన తర్వాతనే జనానికి ఎలా అయితే ఉపయోగపడేటువంటి ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ అంశాలను తీసుకున్న తర్వాతనే ఏదైతే పథకాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా సీఎం నిర్ణయించారు. అదే క్రమంలో దాదాపు నెలలో 2 సార్లు కేబినెట్ మీటింగ్ జరపాలని చెప్పేసి కూడా సీఎం అయితే నిర్ణయించారు. ఇదే రైట్, థ్యాంక్ యూ లెనిన్. ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైందని విమర్శించారు. గాలి మోటార్లలో తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఉద్యోగులకు ఎన్నికల ముందు ఊరించారని అన్నారు. అధికారంలోకి రాగానే డిఏలు అంశాన్ని మరిచారని చెప్పారు. ఉద్యోగులు డిఏలు, పీఆర్సీలు, బకాయిలు చెల్లించేందుకు 3 కమిటీలను ఏర్పాటు చేశారని హరీష్ రావు విమర్శించారు. వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో మొదటి కేబినెట్ మీటింగ్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెచ్చే నిర్ణయం తీసుకుంటాం. మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కానీ ఈ రోజు వరకు 6 గ్యారంటీల ఊసే ఎత్తలేరు. ఏది 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఏమైంది నేను అడుగుతా ఉన్నా. ఇవాళ గాలి మోటార్ల తిరుగుడు, గాలి మాటలు మాట్లాడు తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైపోయింది. అన్ని గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు. ఈరోజు ఉద్యోగస్తుల విషయంలో కాంగ్రెస్ పార్టీ తన ఎలక్షన్ మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది. వచ్చిన 100 రోజుల్లో ఉద్యోగస్తుల ఎరియర్స్ అన్ని రిలీజ్ చేస్తామని, పీఆర్సీ అమల్లోకి తెస్తామని, సత్వరమే డిఏలు చెల్లిస్తామని ఆ రోజు ఉద్యోగులను ఎన్నికల ముందు ఊరించారు. ఎన్నికల తర్వాత నిన్నటి కేబినెట్ మీటింగ్తో ఉసూరుమనిపించారు. ఎన్నికల ముందు ఊరించడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులను ఉసూరుమనిపించడం, ఇది కాంగ్రెస్ యొక్క నీతి. నిన్నేం చెప్పిండ్రు? 1 డిఏ ఇస్తాం, దానికి ఎన్ని కథలు. ఆ ఇచ్చిన 1 డిఏకు మంత్రులతో సబ్ కమిటీ, ఐఏఎస్ అధికారులతో సబ్ కమిటీ, పెద్ద మనుషులతో ఒక సబ్ కమిటీ. పెద్ద మనుషులు అంటే అడ్వైజర్లు, కేశవరావు గారు అట్లా అడ్వైజర్లు ఉన్నారు. ఉద్యోగస్తులతో మాట్లాడనీకి, ఉద్యోగస్తులతో చర్చించి వాళ్ళ పీఆర్సీ, వాళ్ళ డిఏలు, వాళ్ళ బకాయిలు చెల్లించడానికి ముచ్చటగా 3 కమిటీలు వేసిండ్రు. మంత్రులతో సబ్ కమిటీ, ఐఏఎస్ అధికారులతో సబ్ కమిటీ, పెద్ద మనుషులు అడ్వైజర్లతో ఒక సబ్ కమిటీ. ఏదో అంటారు చూడు, ఇంత సారాన కోడికి బారాన మసాలా శాంతాడంతా చేసి మూరడంతా చేసినట్టు చేసింది ఏమున్నదిరా నాయన అంటే 1 డిఏ ఇచ్చారు. భారతదేశంలోనే 5 డిఏలు పెండింగ్ లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇలా 1 డిఏ ఇవ్వడానికి 3 కమిటీలేంది, ముచ్చట్లేంది, 5 గంటల కేబినెట్ లో చర్చ ఏంది, ఆ 1 డిఏ ఇచ్చుడేంది? మొదటి లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టుపై గత పాలకుల నిర్లక్ష్యం చూపారని ఆయన ఆరోపించారు. నిధులు సరిగ్గా వినియోగించకపోవడం వల్ల ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు మహబూబ్ నగర్ జిల్లాకు పునాదిగా నిలిచాయని, బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాజెక్టుల నిర్లక్ష్యానికి గురయ్యాయని మండిపడ్డారు. గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం, ప్రజల ఆశలు ఆకాంక్షలే ప్రభుత్వం యొక్క అజెండా. ప్రజల అవసరాలే మా ముందున్నటువంటి లక్ష్యం. లక్ష్యాలని
తీర్చడం కోసం చట్టాలుగా మార్చి ఆ చట్టాలని అమలు చేయటమే మా పని. వాళ్ళ పాలమూరు జిల్లాకు సంబంధించి మరి ఎప్పటి నుంచో నీటి అవసరాలు కావాలని, ఆ వసతులు తీర్చుకోవటం కోసమే మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలని, కృష్ణానది ఒడ్డునే ఉన్నాం, ఆ ఒడ్డునున్నటువంటి నీళ్లని మన భూమి పొరల్లోకి పారించుకోవాలని చెప్పి ప్రత్యేక రాష్ట్రం వస్తే గతం కంటే ఇంకా స్పీడ్గా పారించుకోవచ్చని మనం అందరం పోరాటం చేశాం, తెచ్చుకున్నాం. మరి నేను 10 సంవత్సరాలుగా లెక్కలు తీశాను. ఆనాటి ప్రభుత్వాలు చేసినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు ఇచ్చిన చరిత్ర తప్ప ఈ 10 సంవత్సరాల్లో ఏ ప్రాజెక్టు ద్వారా 1 ఎకరానికి కూడా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో 1 ఎకరానికి కూడా నీళ్లు ఇచ్చినటువంటి చరిత్ర లేదు. మరి మనందరి ఆశ తపన 10 సంవత్సరాలు ఆవిరైపోయింది, నిధులు ఆవిరైపోయాయి, నీళ్లు మాత్రం రాలేదు. ఇప్పటికి కూడా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు చూస్తే జూరాల ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించిందే, కోయల్ సాగర్ ఆనాటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించిందే, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 ఆనాటి ప్రభుత్వాలు కట్టించిందే, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాటి ప్రభుత్వాలు కట్టించిందే. వీటన్నిటికీ నీళ్లు బేస్ చేసుకొని తీసుకోవడానికి కావాల్సినటువంటి స్టోరేజ్ కెపాసిటీ పెంచి కట్టినటువంటి శ్రీశైలం ప్రాజెక్టు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిందే. మరి మీరు 10 ఏళ్లుగా ఏం చేశారయ్యా? ఏం చేయలేదు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పాలమూరు రంగారెడ్డికి శాంక్షన్ చేసి డిజైనింగ్ కోసం అప్రూవల్ ఇచ్చి శాంక్షన్ చేసి జీవోని అడ్డం పెట్టుకొని సరే మేము ఇది చేపడతామని చెప్పి ఇదే దేవరకద్ర శాసనసభ నియోజకవర్గంలో వచ్చి 2015 జూన్ 11వ తారీఖు నాడు వచ్చి ఇక్కడ కరువైన రిజర్వాయర్ కోసం పునాదులు వేశారు. 3 సంవత్సరాల్లో నీళ్లు మారుస్తామని చెప్పారు. ఎక్కడ 3 సంవత్సరాలండి? 10 సంవత్సరాలు అయిపోయి నీళ్లు మారలేదు. పారకపోగా హడావుడిగా ఎన్నికల కంటే ముందు చాలా హడావుడిగా ఓ పెద్ద మనిషి ఇక్కడికి వచ్చేసి పంప్ ఆన్ చేసి నీళ్లు బారిచ్చామో చూసుకోండి, ఇక అద్భుతంగా నీళ్లు బారుతున్నాయి. నార్లాపూర్ దగ్గర కొద్దిగా ఒక పంప్ ఆన్ చేసి ఆ పంప్ కూడా ట్రయల్ రన్ లాగానే ఆన్ చేసి మళ్ళీ ఎమ్మటే బంద్ చేశారు. పీపుల్స్ గవర్నమెంట్, ప్రజాప్రభుత్వం ఇది. ప్రజల ఆశలు ఆకాంక్షలే ప్రభుత్వం యొక్క అజెండా. ప్రజల అవసరాలే మా ముందున్నటువంటి లక్ష్యం. లక్ష్యాలని తీర్చడం కోసం చట్టాలుగా మార్చి ఆ చట్టాలని అమలు చేయటమే మా పని. వాళ్ళ పాలమూరు జిల్లాకు సంబంధించి మరి ఎప్పటి నుంచో నీటి అవసరాలు కావాలని, ఆ వసతులు తీర్చుకోవటం కోసమే మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలని, కృష్ణానది ఒడ్డునే ఉన్నాం, ఆ ఒడ్డునున్నటువంటి నీళ్లని మన భూమి పొరల్లోకి పారించుకోవాలని చెప్పి ప్రత్యేక రాష్ట్రం వస్తే గతం కంటే ఇంకా స్పీడ్గా పారించుకోవచ్చని మనం అందరం పోరాటం చేశాం, తెచ్చుకున్నాం. మరి నేను 10 సంవత్సరాలుగా లెక్కలు తీశాను. ఆనాటి ప్రభుత్వాలు చేసినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు ఇచ్చిన చరిత్ర తప్ప. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.